మొట్టమొదటిగా త్రిత్వదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందన. మరణాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమ చరిత్ర గురించి 40 దినములు మనం అధ్యయనం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ధ్యానము, ఆయన శిలువలో మన కొరకు కార్చినటువంటి రక్తమును గురించి, ఆయన శిలువలో అనుభవించినటువంటి శోధన గురించి మనము ధ్యానం చేసుకుందాము. శిలువను గురించిన వార్త నశించినటువంటి వారికి వెరితనము కానీ, రక్షించబడిన వారికి గొప్ప శక్తి అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఈ శిలువలో ఉండేటువంటి ఆ మహాశక్తిని మనం పొందుకోవడానికి ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్దాము. దేవుడు 40 దినములు ఆయన యొక్క శిలువ శ్రమ చరిత్రను మనము అధ్యయనం చేయడానికి దేవుడు మనకి కృప చూపించినటువంటి వారై ఉన్నారు. ఇది కొనసాగులాగిన చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల రాజా, నీ యొక్క మహాప్రేమను బట్టి తండ్రి, దినకాల సమయము మొదలుకొని 40 దినములు నీ యొక్క శిలువ ధ్యానము మేము చేసుకోవడానికి మీరు సహాయం అందింపు చేయండి, దీవించండి, కాపాడండి. చెప్పుచున్నటువంటి మాకును వినిచున్న వారందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి, నీ రక్తముతో కడిగి, నీ వాక్కులో ఉన్నటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి ఆ స్థితిని మేము పొందుకోవడానికి మీరు తగిన సహాయమును మాకు ఏర్పాటు చేస్తారని మా మధ్యలోనికి వాక్కుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందన. మరణాత మరి ఈ శిలువ ధ్యాన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను గురించినటువంటి వార్తను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో పుట్టినటువంటి ఆయన యొక్క జనన వృత్తాంతాన్ని మనము క్రిస్మస్ కాలములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి దాని వివరములన్నిటిని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూ ఉంటాం. అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో మరి జరిగించినటువంటి ఒక గొప్ప చరిత్ర అది ఏంటి అనంటే, ఇది శిలువ చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ శిలువ చరిత్ర మనం అధ్యయనం చేసే ముందు మరి 40 దినములు ఎందుకు ప్రారంభమైనవి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుని ఈ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. మరి చూసినట్లయితే క్రిస్మస్ పండుగ ఒక రోజులో అయిపోయేటువంటి పండుగ. అలాగనే క్రొత్త సంవత్సరం పండుగ కూడా ఒక రోజులోనే అయిపోతుంది. కానీ మరి ఈ 40 దినముల పండుగలన్నింటికంటే పెద్ద పండుగ ఏదంటే ఈ 40 దినముల పండుగ. మరి ఈ 40 దినముల్లో సంతోషం అన్నది, ఆనందము కూడా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినములు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి దీన్ని ఆజ్ఞాపించలేదు, చేయమని ఆజ్ఞాపించలేదు. మరి కానీ ఆజ్ఞాపించలేదు కానీ, చెప్పలేదు కానీ, ఇది సంఘమునకు దేవుడు విడిచిపెట్టాడు. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని పిలిచి రోజు తన తండ్రి చెప్పిందే చెయ్యండి అని ఆ కుమారుడికి చెప్పినప్పుడు ఆ కుమారుడు తన తండ్రి చెప్పింది మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ తండ్రి, నా కుమారుడు నేను చెప్పకుండా ఏం పని చేస్తాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ కుమారుడంట తండ్రి చెప్పక మునిపే తన తండ్రికి నచ్చేటువంటి పని ఆ కుమారుడు చేసినప్పుడు ఆ తండ్రి ఎంతగానో సంతోషించాడు. అలాగనే మరి చూడండి, ఇది సంఘమునకు దేవుడు ఏర్పాటు చేసినది కాదు, కానీ సంఘమే మరి దేవుని కొరకు అనగా ఆయన శిలువను ధ్యానం చేయడానికి కొద్ది దినములు మరి కొన్ని రోజులు అని ఏర్పాటు చేసుకుని
మొదట్లో కొన్ని రోజులని ఏర్పాటు చేసుకున్నారు, సంఘం ఏర్పాటు చేసుకున్నది. రెండవసారి అది సంఘమునకు చాలక మరొక కొన్ని రోజులు మరి పూనుకున్నారంట ఈ పని చేయడానికి. అలాగనే చివరికి 40 దినములకు దాన్ని పూనుకుని 40 దినములు ఖాయం చేసుకున్నారంట. ఈ ఎందుకు ఖాయం చేసుకున్నారంటే బైబిల్లో మనకు కనబడేటువంటి 40 దినాల గురించి ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బయలుదేరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళేసరికి 40 సంవత్సరాలు పట్టింది. రెండవదిగా మోషే సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయుల గురించి వారికి దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞలను పట్టుకురావడానికి 40 దినాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మోషే సీనాయి పర్వతం మీద తన ప్రజలకు పాప పరిహారము మధ్యవర్తిగా ఉన్నటువంటి దినములు 40. అలాగనే ఏలియా అరణ్యములో ఉపవాసము చేసినటువంటి దినములు 40గా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యేసు ప్రభువారు అరణ్యములో మన కొరకు 40 దినములు ఉపవాసము చేసిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పునరుత్థానము జరిగిన తరువాత యేసు ప్రభువారు ఆరోహణమయ్యేటువంటి మధ్యకాలము 40 దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 40 దినములు, ఈ 40 దినముల్లో ఒక విషయంలో సమకూడినట్లయితే శ్రమకాలము 40 దినములు ధ్యానము కొరకు వాడుకుందామని వారు నిర్ణయించుకుని గతించిన కాలముల్లో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ కాలమునే మండల కాలము అని అంటారు. ఈ మండల కాలములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమను మరి బసమ బుధవారము మొదలుకుని మరి యేసు ప్రభువారు శిలువ దగ్గరికి వచ్చేసరికి 40 దినములు అది ముగుస్తూ ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి భస్మ బుధవారము అనేటువంటి మాట మనం చూసినట్లయితే భస్మము అనగా దాని అర్థము బూడిద అని అర్థం. అసలు ఆ బూడిద అనేటువంటి మాటను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని మనం గమనించినట్లయితే ఈ బూడిద బుధవారము అనగా భస్మ బుధవారం మొదలుకుని మరి మంచి శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి చాలా సంఘముల్లో మరి కార్యక్రమాలు చేయరు, కానీ మరి కొద్ది సంఘముల్లో మాత్రమే ఈ 40 దినములను వారు జరిగిస్తూ ఉంటారు. మరి చాలామందికి ఇది ఒక ఆచారం అని అంటారు. మరి ఆచారం అని అంటే మరి ఆచారము ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఆచారము కాదు, అధ్యయనము అని మనం అనవచ్చు. ఎందుకనంటే మరి క్రీస్తు గురించినటువంటి మరి చెప్పుకునేటువంటి ప్రతి ప్రసంగాల్లో కానీ ప్రతి సందర్భంలో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించి మాట వచ్చినా అది పరిపూర్ణంగా దాని గురించి అధ్యయనం చేయలేం. కాబట్టి ఈ 40 దినములు యేసు ప్రభు వారి గురించి, ఆయన సిలువలో మన కొరకు కార్చినటువంటి కన్నీరు గురించి, ఆయన సిలువలో మన కొరకు కార్చిన రక్తము గురించి పిన్ టు పిన్ మనం అధ్యయనం చేసుకోవడంలో అంతకన్నా మహాభాగ్యం ఇంకొకటి లేదు. గనుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన మన కొరకు జరిగించినటువంటి గొప్ప ఆ సిలువ శ్రమ గురించి మనము మరి అధ్యయనం చేసుకుందాం. మరి చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము అంటున్నాడు, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనని నేను ప్రభువుతో తెగించుచున్నాను. మరి ఈ యొక్క సిలువ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు సిలువను గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ సిలువ చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అతి పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుడు మన కొరకు అర్పించినటువంటి అర్పణ ఆయన యొక్క ప్రాణము కాబట్టి ఆయన ప్రాణము గురించి మనం అధ్యయనం చేసుకునేటప్పుడు ఎంత మనం తగ్గించుకోవాలి అని అంటే, ఇక్కడ అబ్రహాము మరి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో జరిగేటువంటి మహాభయంకరమైనటువంటి పాపము గురించి దేవుడు, వారి పాపము దేవునికి భారమైంది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు
దేవునికిని అబ్రహాముకిని మధ్య ఒక సంభాషణ జరుగుతోంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఏంటి అనంటే అబ్రహాం అంటున్నాడు, ప్రభా ఆ దేశపు జనాంగంలో మరి 50 మంది ఉంటే అందులో 50 మందిలో ఒక 5గురైనా నీతిమంతులు ఉంటే వా దేశమును క్షమిస్తావా అని ప్రభుని అడిగినప్పుడు అందులో నాకు 5గురు కనబడినా నేను క్షమిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవునితో ఆర్గ్యూ చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడడం అంటే మాటలు కాదు. అందుకని అంత పరమభక్తుడైనటువంటి అబ్రహామే దేవునితో మాట్లాడడానికి, అయ్యా నేను బూడిదనై ఉన్నానో, ధూళినై ఉన్నానో, బూడిద దేనికి పనికిరాదు, ధూళి కూడా దేనికి పనికిరాదు. మరి అంటే మనంతటా మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవునితో తెగించినప్పుడు, దేవునితో ఏ విషయమైనా సరే దేవునితో మనం డిస్కస్ చేసినప్పుడు, ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో మనం దేవుణ్ణి ఎలా అడగాలంటే, నీ అంతటా నువ్వు భూలోకములో నీకు ఎంతున్నా మనకి ఏమీ లేనట్టే ఉండి దేవుని దగ్గర అడగాలంట. ఇక్కడ అబ్రహాం అది అడుగుతున్నాడు, అయ్యా నేను ధూళినై ఉన్నానో, అలాగనే బూడిదనై ఉన్నానో. బూడిద అనగా దేనికి పనికిరానటువంటిది, ధూళి అనగా దుమ్ము దేనికి పనికిరాదు. అలాంటి స్థితిలో మనం ఉండి మన దేవుడైనటువంటి వారిని మనమంట అడగాలంట, ధ్యానం చేయాలంట. శిలువ దగ్గరికి వెళుతున్నటువంటి మనము ఇలాగిన ఈ బూడిద వంటి స్వభావం మనం కలిగి, అంటే మనకి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఆత్మలో ధ్యానత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనేటువంటి మాట మనం చూస్తాం. ఆత్మ విషయంలో దీనులు ఎలా ఉండాలి, ఎలాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి తగ్గింపు స్వభావం లేకపోతే దేవుడు మనతో మాట్లాడు, దేవుడు మనకి కనబడ్డు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి ఆయన భూలోకములో అనుభవించినటువంటి ఆ మహాశిలువ శ్రమను మనం అధ్యయనం చేయాలంటే, మనం దేవుని దగ్గరికి దాన్ని తెలుసుకోవాలంటే గనక ఈ రోజుల్లో మన పరిశుద్ధత అనేటువంటిది ఎందుకు పనికిరాదు. మన పరిశుద్ధత, మనం నమ్మేటువంటి నమ్మకము కానీ, మనం విశ్వసించేటువంటి విశ్వాసము కానీ దేనికి పనిచేయదు. ఎందుకనంటే దేవుని పరిశుద్ధత ముందు ఆ పరిశుద్ధ విలువైనటువంటి రక్తమో, గొర్రె పిల్ల విలువైన రక్తముతో, గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగాబడి నీవు రక్షణ పొందితి, కడుగాబడి నేను రక్షణ పొందితి, నా సంకటముల నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రెపిల్ల పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడగబడ్డానికి సిద్ధపడుతున్నటువంటి మనకంట మనము ఎలా ఉండాలంటే, ఈ లోకములో ధూళివలే ఉండాలి. మన పరిశుద్ధత దేవుని దగ్గర పనిచేయదు, ఆయన యొక్క రక్తం ముందు పనిచేయదు. కాబట్టి మరి ఆదాము దగ్గర మొదలైనటువంటి పాపమంట మరి యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి తీసివేయడానికి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమో, దేవుడు పరిశుద్ధుడు అని మనం అనడానికి కూడా సరిపోమంటండి. దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి మాటను దేవుడు అనడానికి కూడా మనం సరిపోమంట. ఆయన యొక్క పరిశుద్ధత ముందు మనం దేనికి కూడా సరిపోము. అందుకని అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము భక్తుడే, దేవుడు నమ్మినటువంటి వాడే, కానీ దేవునితో తెగించుచున్నాను అంటే మనకన్నా పెద్దవారితో మాట్లాడడానికి మనకు భయం వేస్తుంది. తెగించడం అంటే చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి బంధకములు మన మీద పెట్టుకుని దేవునితో తెగించలేం. ఈ లోకములో ఉన్నటువంటి అన్ని ఆచారములు మనం పట్టుకుని దేవునితో తెగించలేం. కానీ
ఎలా తెగించగలమంటే లోకములో నీకున్నదంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు ఏమీ గుర్తు రాకూడదు. అందుకనే పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, నాకు ఈ భూలోకములో కనబడినవన్నీ వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. అలాగనే వ్యర్థమైన జీవితంతో మనం పోల్చుకున్నప్పుడే, వ్యర్థమైనటువంటి వాటితో మనము పోల్చుకుని దేవుడు పరిశుద్ధుడు, ఆయన యొక్క దివ్య లక్షణములు గొప్పవి అని మనము దేవుని దగ్గర విజ్ఞాపన మొర చేసినప్పుడే మన వృద్ధిలోనికి వస్తామో, ఆయన్ని చూడగలము. నీ ఆత్మ దేవుని దగ్గర దీనత్వము కలిగినదై ఉండాలి. నీ యొక్క ఆత్మ దేవుని దగ్గర దీనత్వం కలిగి లేకపోతే మనం దేవుడి దగ్గర కూర్చుని ఆయన విశ్వసించడం అనేటువంటిది అసాధ్యము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పరిశుద్ధతను మనం అందుకోవాలంటే ఈ నేటి దినాల్లో మనంతటా మనము ధూళి వలె బూడిద వలె ఎంచుకుని ఆయనతో ఆయన పరిశుద్ధతను పొందగల ధన్యత భాగ్యము ప్రభు ఈ 40 దినములు ప్రభు ఆయన యొక్క చరిత్ర మనం ధ్యానం చేసుకునేటువంటి కృప దేవుడు మనెల్లరికీ అందింపజేసి అనుగ్రహింపజేసి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడానికి వందనాలు తండ్రి. ఈ వాక్యము భక్తుడైనటువంటి అబ్రహాము, ఇదిగో నీతో మాట్లాడడానికి నేను బూడిదనై ఉన్నాను, అలాగనే నేను ఇదిగో ధూళినై ఉన్నాను ప్రభా, నీతో మాట్లాడడానికి నేను సరిపడిన వాడను కాదు అని ఇదిగో ప్రభా ఎలాగనైతే తన్ను తాను తగ్గించుకుని నీతో తెగించాడో అలాగనే ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి మాకున్నటువంటి అహమును కానీ మాకున్నటువంటి ఇదిగో ప్రభా దేని నుండైనా మేము తగ్గించుకుని ప్రభా నీ సన్నిధిలో నీతో మాట్లాడగల అనుభవమును, నిన్ను స్తుతించగల భాగ్యమును మాకు ఎల్లరికీ అందింపజేసి ఈ 40 దినములు కూడా ప్రభా నీ వాక్యులోనికి మమ్ములను, నీ యొక్క అధ్యయనంలోనికి మమ్మలను తీసుకుని వెళ్ళి దేవా నీ సిలువలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని మేము పొందుకునేటువంటి భాగ్యం దయచేయమని ఆశీర్వాదకర్తవు దాతవుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న మీరందరకు ప్రభు కృప మెండుగా దేవుడు అనుగ్రహింపజేసి దీవించి ఆస్వాదించును గాక. అందరికీ మరణ